పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి. నా కొడుకు రాకీ బాయ్ నా కోసం బంగారం తేవడానికి వెళ్ళాడు, బంగారం తీసుకొస్తాడు. రాకీ బాయ్ రాకీ. నెక్స్ట్ ఒక డైలాగ్ ఉంది, అది చెప్తే దీన్ని తీసుకుని తలకాయ బగల కొడతాను చెప్తున్నా. బాబు ఒక్కసారి అమ్మా అని పిలు బాబు. చెయ్యను రా ఈ క్యారెక్టర్ అని చెప్పి ఆ భాస్కర్ గారికి. వాడి స్కిట్ లోకి వచ్చిన కాంచి దీన్ని అక్కని చేశాడు, చెల్లిని చేశాడు, లాస్ట్ కి నాకు తల్లిని చేశాడు. నా కోసం ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తీసుకొస్తావా? ఇలాగే మొన్న కేజీఎఫ్ గనుల్లోకి వెళ్ళమందండి. తీరా వెళ్ళి చూస్తే అది బొగ్గు గనులు అంట. ఒకడెవడో బొగ్గు కొని మొత్తం చెక్కాడు. ఈ లోకంలో ఉన్న బంగారం అంతా నాదే. సర్లే గాని నేను బంగారం తెస్తాను. ఓరక ఇరిగింటి వాళ్ళతో పొరిగింటి వాళ్ళతో గొడవ పెట్టుకోకు. పద్దాకలు వాళ్ళతో గొడవ పడలేకపోతున్నానమ్మా. అందుకే పెద్దమ్మని తెప్పించా. ఈసారి ఎవడన్నా ఎక్కువ మాట్లాడాడు అనుకో దీనిలో ఫోటోలు తీయటమే. ఒక్కొక్కనే సరే రాకీ, నువ్వు ఎల్లు, నేను ఎల్లొస్తా. వెళ్ళు. నా బాబేడి శివాజీ. శివాజీ నిజం చెప్పు, సుబ్బయ్య గారి తోటలో మామిడికాయలు దొంగతనం చేసినావా? నేను చేయలేదమ్మా. అన్న ఒక నిమిషం, నీకు దండం పెడితేనే ఇప్పుడిప్పుడే నాకు సంబంధాలు వస్తున్నాయి. ఈ డైలాగ్ చెప్తే ఉన్నాయి కాస్త పోతాయి. అమ్మా ఇంటి వాడు వచ్చి ఏమన్నాడు? ఆడు మన బాకీ కట్టమంటుండు రెంట్. వాడికి చెప్పు ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. వాడి కొడుకు వస్తే వానికి సంబరం, నా కొడుకు వస్తే వానికేం సంబరం రా. ముందు రెంట్ తీసుకురా. వెళ్ళి చెట్లు కొట్టైనా సరే డబ్బులు తెస్తా. తీసుకోండి రా. బాబు చందు, హలో అమ్మా నాన్న తమిళ అమ్మాయిలో నేను రవితయ్యని. ఏంటి సార్ అది? నేను రవితయ్యని. మా ఫోన్లే నీకో గుడ్ న్యూస్ చెప్తా. నేను చెన్నైలో ఒక అమ్మాయిని ప్రేమించా. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటా. ఎవర్రా? హలో చెన్నై. నన్ను చూసి చెన్నై పిలిచావా? ఫోన్ ఇవ్వండి ఒకసారి. సుందర్సికి ఫోన్ చేస్తా. అమ్మా ముందే చెప్తున్నా, ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు పెట్టుకోకో. ఎందుకంటే నీ కొడుకు ప్రతి క్షణం ఇక్కడ ఉండలేడు, అర్థమైందా? నీకు దండం పెడతారా? కొడుకుగా చెయ్యకపోయినా పర్లేదా, వాయిస్ మాత్రం చెయ్యకరా నువ్వు. ఓకే వెళ్దామా? ఏమే కుళాయి వస్తుంది, నీళ్ళు పట్టుకున్నారండి. ఒకటే మాట చెప్తున్నా, అది పోతే నువ్వు పోతే అది అంటే ఎవరైనా నీళ్లు పట్టుకుందనుకో. ఇప్పుడు చెప్పుకో. హలో ఒక్క నిమిషం. చెప్పు. జూనియర్, నేను కేజీఎఫ్ అంటే రాకీ బాయ్ మదర్ ఇక్కడ. నేను మీ ఊర్లన్నీ వస్తాను. అయ్యి బాబాయ్ క్యారెక్టర్ మారి. రాకీ ఏమైందమ్మా? అమ్మని కుమ్మేశారా, చూడరా. నీకెన్నిసార్లు చెప్పానమ్మా ఇరుగు పొరుగులతో గొడవ పెట్టుకోవద్దు. బాబు నేను అలా నీళ్లు పడుతుంటే ఇంత దూరాన్ని నుంచున్నానయ్యా, లాగి మరి కొట్టారు. లాగి మరి కొట్టిందా?
ఇట్రారా దమ్ముట తీసుకుందాం. ఏదన్నా ఉంటే శాంతియుతంగా మాట్లాడుకుందాం, గొడవలు వద్దు. నేను 132 దేశాలు తిరిగాను, పెద్దోడిని కదా. డిక్కి వాళ్ళ కొట్టనికి నా కొడుకు వస్తుండు, బాబు శివాజీ. ఇది పోర్ట్ ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఒరే వాళ్ళు చూస్తే మన ఇద్దరు బతికినేర్రా, వదిలేరా బాయ్. నేలపై కూటికేచ్చాం, గుట్టకేచ్చాం, కడుపు పడితే కన్నీళ్ళు మండాయి. వాళ్ళు కొడితే కొక్కి గంటలు కొడతారు, ఏడుతో అప్పుడు పక్క పిల్లని కొడుకుని ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఒక్క నిమిషం, ముందు మా అమ్మని కొట్టింది ఎవరో తెలుసుకోవాలి. అంత లేదు, అయిపోతుంది టైం. ఇంకా ఆలస్యం చేయకుండా మన కాలనీ ప్రెసిడెంట్ ఇంటి ఓనర్ పిలిపిద్దాం. హలో ఓనర్ గారు. కొలాయి దగ్గర నీళ్లు పట్టుకుంటూ మా అమ్మని కొట్టారు, మీరే సమస్య పరిష్కరించారు. కొలాయి దగ్గర నీళ్లు పట్టుకుంటుంటే మా అమ్మని కొట్టారు. హలో, కొలాయి దగ్గర నీళ్లు పట్టుకుంటే మా అమ్మని కొట్టారు, ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఇస్తావా చెప్పు. ఏంటి సమస్య ఏంది? ప్రెసిడెంట్ గారు, కొలాయి దగ్గర మా అమ్మ పట్టుకోవాలి, ఈలమ్మ పట్టుకోవాలి, వాళ్ళమ్మ పట్టుకోవాలి, ఎవరమ్మ పట్టుకోవాలి? ఇప్పుడు మొత్తానికి కులాయి గారే సమస్య వచ్చింది. కొలాయి తీపితో పని అయిపోద్ది. ఏంది కొలాయి తీపిస్తావా? కులా తీపిస్తే ఎక్కడ పట్టుకుంటారు నీళ్లు? చిన్నడా నన్ను కొట్టావు కాబట్టి ఒక్క సెకండ్ కు ఆలోచన చేయక అందరూ నా ఇంట్లో నుంచి ఖాళీ చేయండి. అక్కయ్య మనం అందరం కలిసి కొత్తూరు పోదాం పయ్య. ఎంతైనా మేము ఒకటబ్బా, ఇక్కడ కాకపోతే వేరే ఊర్లో ఉందాం, సరేనా? మేము అమలాపురం వెళ్తున్నాం. వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, కలుసుకొని వెళ్ళిపోతున్నారు. ఏంటి మేడం సమస్య? నువ్వు వెళ్ళిపో. జబర్దస్త్. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. సంసారంలో ఒడిదుడుకులు వస్తుంటాయి. ఆ ఒడిదుడుకు నుంచి కొంతమంది బయటపడలేక మా దగ్గరికి వస్తూ ఉంటారు. అదే మా ప్రోగ్రామ్ బతుకు బస్ స్టాండ్. మరి మా బస్ స్టాండ్ లో ఫస్ట్ టైం ఒక గొప్ప జడ్జి మన ముందు రాబోతున్నారు. హి ఈజ్ నన్ అదర్ దెన్ కృష్ణ భగవాన్ గారు. ఇంకా ఆలస్యం చేయకుండా నాతో 4 సంవత్సరాలు ప్రేమ నడిపి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటూ ఒక ఫ్యామిలీ మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. మోసం జరిగిపోయింది సార్, మీరే ఏం మోసం జరిగిందమ్మా చెప్పు. నా కూతుర్ని ఒకడు మోసం చేశాడు సార్. ఇదే అందరినీ మోసం చేసిలా ఉంది. అమ్మమ్మ సార్ న్యాయం చేస్తారు, కూర్చోండి. మరొక జడ్జిగా మన ముందుకు రాబోతున్నారు పోసాని కృష్ణమురళి గారు. పోసాని కృష్ణమురళి గారు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా తినని ప్రేమించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న ఆ ప్రబుద్ధుని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ హిమ్. నిన్ను అబ్బాయి ప్రేమించాడు, సాక్ష్యం ఎవరైనా ఉన్నారా? సాక్ష్యాలు ఉన్నాయండి, వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. వీడియోలు ఉన్నాయా? అయితే ప్లే చేయండి చూద్దాం. ఏం మాట్లాడతా సార్? చూడండి, నీ బాగోతం చూడొద్దా? చూసారా సార్ వీళ్ళు? వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. సార్ నా దగ్గర ఒక వీడియో ఉంది సార్ వాడిది. ఒకసారి ప్లే చేయండి చూద్దాం. నా పక్క నుంచి నా ఫస్ట్ అమ్మాయి వర్ష, ఈమె లాస్ట్ అమ్మాయి కూడా అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోసాని గారు లాస్ట్ అమ్మాయి తనే అంటున్నాడు, ఏం చేయమంటారు? ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి రాజా. ఏం మాట్లాడుతున్నారు సార్? పక్క నుంచి మాత్రం పెళ్లి చేసుకుంటారా? పక్క నుంచి పెళ్లి చేసుకోవా? ఇదేమి యాంకరింగ్ నువ్వు తనేదంటున్నా? నాకు తెలిసి ఆ కొట్టోడు వీళ్ళ తాలూకు వాళ్ళ తాలూకు తెలియట్లేదండి. అదే కన్ఫ్యూజన్. ఇదే కాదు సార్, మా దగ్గర బలవన్ సాక్ష్యాలు ఇంకా వీడియోలు ఉన్నాయి సార్. చూపించండి, అందులో చూద్దాం. రెండో వీడియో ప్లే చేయండి. ఒక రోజు 11 o'clock కి కాల్ చేసి
చాలా రెస్పెక్ట్ ఇస్తాడు మేడం నాకు. వెరీ గుడ్ పర్సన్, చాలా మంచి హార్డ్ టచ్ వర్క్ చేయొద్దు, వాడికి ఏమో అవుతుంది అక్కడ. విన్నారా సార్? అమ్మ అమ్మా నువ్వు ఇట్రా, మీరు కూర్చోండి. పోసాని గారు చెప్పు రాజా. 11 గంటలకి అమ్మాయికి ఫోన్ చేశాడంట. 11 గంటలకు నేను కూడా నైట్ వాచ్మెన్ వైఫ్ కి ఫోన్ చేస్తాను. మోటార్ ఏమని ఎన్ని సంవత్సరాలు లవ్ ట్రాక్ నడిపాడు? 4 సంవత్సరాలు. నాకు తెలుసు వాళ్ళు నువ్వే అరేంజ్ చేయించు. ఆడదాన్ని కొట్టిస్తావరా సిగ్గులేనా? 4 సంవత్సరాలు 9 సంవత్సరాలు పట్టింది. వదిలేసిపోతే కమ్మకి 4 సోలు చేసుకుంటుంది. అమ్మా కూర్చోండి. కృష్ణ భగవాన్ గారు, ఈ సాక్ష్యాలతో వీళ్ళకి పెళ్లి చేయొచ్చు అంటారు, ఇంకా బలమైన సాక్ష్యాలు కావాలంట. బలమైన వాళ్ళు అక్కడ 4 పెట్టాలి పోలీసులు. సార్ మనవి గొడవలు ఉంటే వాడు చూడండి సార్ అమ్మాయిని ఎలా పట్టుకున్నాడు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా చిట్ట చివరి వీడియో ఏదో ఉంటే చూసేద్దాం. ఆ వీడియో ప్లే చేయండి, లాస్ట్ వీడియో. ఎవ్వరేమనుకున్నా నో ప్రాబ్లం మ్యామ్. వీడేంటి అమ్మాయి ఏంటి అది ఇది వీళ్ళిద్దరు ఏదో అలా ఇలా అని. కానీ ఈ రోజు నేను చెప్తున్నా నాకు నిజంగా ఇష్టం ఇమ్మును అంటే మీ మమ్మీకి చెప్పు. కోడలు వస్తుందని. సార్ ఎందుకు వద్దు అడగండి సార్. కారణం చెప్పాలిగా. ప్రోమో చెప్పేది బానే ఉంటుంది సార్. చెప్పిన తర్వాత అసలు కంటికి కూడా కనపడదు సార్. ఎందుకు కనబడదురా? నువ్వు చీకట్లో చూసి నాకు తెలిసి పక్క షోలో సెక్యూరిటీ గార్డులు వచ్చినట్టున్నారు, కంగారు పడకండి. మీ ఉద్దేశం ఏంటి? మీ కాబోయే అల్లుడు అమ్మాయిని చేసుకోవడానికి మీకు అభ్యంతరం లేదుగా? నాకేం అభ్యంతరం లేదు. ఇద్దరు ఒకరికొకరికి ఇష్టపడ్డారు, పెళ్లి చేసేయండి సార్. ఓకే బాబు, నువ్వు లేకు పైకి. నువ్వే డిసైడ్ చేసుకో, ఆ అమ్మాయి కావాలా ఈ అమ్మాయి కావాలా? దాన్ని చేసుకుంటే ఇది బాధపడిద్ది, దీన్ని చేసుకుంటే అది బాధపడిద్ది. అసలు నాకు పెళ్ళొద్దు ఏమొద్దు సార్. నాకు అవసరం లేదు సార్. జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. అమ్మా మీ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, మీరు ఏం చేస్తారు? దాని జీవితం ఎక్కడ నాశనం అయింది? ఏదో షో కోసం అని చెప్పి వచ్చాం, కానీ ఆడు లేకపోతే ఇంకొకడు 11 గంటలకు ఇంకో ఫోన్ వస్తుంది. మా అమ్మాయికి ఏం తక్కువ లేదమ్మా, బానే ఉంది. వీడియోలో ఏం లేదు, వీళ్ళ దాంట్లో మ్యాటర్ కూడా ఏం లేదు. సరే మీరు బయలుదేరండి. అమ్మా మీకేంటి మరి, మీ అమ్మాయికి అన్యాయం జరిగిందిగా? మాకు అలాంటి ఫోన్ ఏదో ఒకటి వస్తుంది 12 గంటలకి. ఓకే సార్, థ్యాంక్ యూ పోసాని గారు. థ్యాంక్ యూ రాజా. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, నెక్స్ట్ మరొక వింత సమస్యతో. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా బతుకు బస్ స్టాండ్ అంటే ఇదే. మీ లైఫ్ కూడా నాలా బతుకు బస్ స్టాండ్ కాకుండా ఉండాలంటే ఇంకోసారి ఎలాంటి షోకి ఎప్పుడు వెళ్ళదు. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్కారం. అందరికి లాక్డౌన్ ఏం చేసిందో గానీ నాకు మాత్రం చాలా అన్యాయం చేసిందండి. ఎందుకు? లాక్డౌన్ ముందు ఈఎంఐ లో ఫ్రిడ్జ్ తీసుకోండి, ఈఎంఐ లో కార్ తీసుకోండి అని చెప్పి తెగ టార్చర్ పెట్టారు. వాళ్ళ మాటలు నమ్ముకొని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 2 నెలలు ఈఎంఐలు కట్టలేదని చెప్పి బండ బూతులు తిడుతున్నానండి ఫోన్ చేసి. నేను దేనికైనా ఈఎంఐ పెడతా, అంతెందుకు లోపల డిన్నర్ వేరు కూడా ఈఎంఐ పెడతానండి నేను. ఏ అప్లోడ్ వస్తాడో ఏంటో రోజు టెన్షన్ అయిపోతుందబ్బా. టీవీ తీసుకున్నావా? అవును సార్. ఈఎంఐ లోని 4 నెలలైంది ఈఎంఐలు కట్టి. సార్ ఎప్పుడు కడతావు? సార్ 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 ప్లీజ్ సార్, పరుగుల కుటుంబం సార్. ఎవరిది? మీకెలా లేదు, మాకెందుకన్నా అలా చేస్తారు. టీవీని హ్యాపీ వాడుకున్నప్పుడు డబ్బులు కట్టండి, ఏంటి బాధ? కడతాడు. కూర్చోండి సార్, కూర్చోండి సార్. మా ఇంట్లో బాదం పాలు చాలా రుచిగా ఉంటాయి. బాదం పాలు తాగడం ఏంటే? ఎన్నో తాగా నేను. అందుకే ఇలా తిరుగుతున్నావు. ఆ బాదం పాలు తెప్పి తర్వాత ఈఎంఐ గురించి మాట్లాడదాం. ఏవే సువర్చలా?
ఏంటి బావా ఎవరైనా? సరంగాల సుధీర్ అని తవ్వి 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 వచ్చేసాడు. టీవీ తీసుకెళ్తానంటున్నాడు సువర్చన. తీసుకెళ్ళిపోండి. పర్లేదు టీవీ ఉంచుకోండి, పర్లేదు, నో ప్రాబ్లం అండి. ఈఎంఐలు కట్టక్కర్లేదు. నిజంగానా? ఆయనకి ఏదైనా తీసుకురా ఇల్లు. ఒక్కనైతే మేనేజ్ చేస్తాం, ఇంకెవడో ఉన్నాడు కదా. ఎవరా నువ్వు? లోన్ ఇచ్చారు ఇంటికి. అంటే బ్యాంక్ ఎంప్లాయ్. బ్యాంక్ మేనేజర్ ని. సారీ అండి. ఇల్లు కాల్ చేయండి. ఇల్లు కాల్ తమ్ముడు ఇట్రా, నీ పేరేంటి? సుధాకర్. నువ్వు ఒక్క బాదం పాలు తాగి ఆ తర్వాత లోన్ అడుగు. ఇప్పుడు బాధ పడ అవసరం నాకు. నీకేం తెలుసు బాదం పాలు? బాదం పాలు ఉంటానే నీకు అది. సువర్చలా సువర్చలా ఏయ్! అదే మీరు పిల్లండి. సువర్చన. సువర్చన బ్యాంక్ ఎంప్లాయ్, మరి ఇంటికి తీసుకెళ్తానంటున్నారు. తీసుకెళ్ళిపోండి. ఇల్లు లేకపోతే ఎలా బతుకుతాం? ఏ చెట్టో పుట్టో చూసుకుంటూ పది బావా. ఏమండి అది కాదండి, ఇప్పుడు యాక్సిడెంట్ అంటే వద్దండి. తినడానికి ఏమైనా తీసుకెళ్ళ వాళ్ళకి. నేను లోపలికి వెళ్ళి ఏదైనా తీసుకొస్తా. ఈయనకి ఎందుకులేండి, ఈయన అవసరం మీకేం కావాలి? నాకు. నేను ఏది చేసినా తినేస్తానండి. అసలు మీకు నాకు ఎటువంటి బంధుత్వం లేదు, అలాంటిది మీరు మా కోసం. ఇప్పుడు మొదలైద్దండి, ఇప్పుడు మొదలైద్దండి. నిజంగా మీరు మనుషుల్లో దేవుడండి. అయ్యో మీరు వెళ్ళి ఇంకో బాదం పాలు తండి. అప్పప్ప ఇంకెవరు ఉన్నారు? వాషింగ్ మిషన్ వాడు ఉన్నాడు, అడికెలా మేనేజ్ చేయాలి. నరేష్ అంటే ఎవరు అక్కడ? నేనే అండి. వాషింగ్ మెషిన్ కి ఈఎంఐ కట్టలేదు, వాషింగ్ మెషిన్ తీసుకెళ్ళడానికి వచ్చాను. నీ పేరేంటి? రాంప్రసాద్. ఏంటి బాదం పాలు తాగావా? బాదం పాలు తాగమండి మేము. ఒక్క బాదం ఏ, బాదం పాలు బావ, ఏంటి బాదం పాలు ఏముంటది? నీకు ఉంటదే అది అందులో. నువ్వు వాడు తాగు ఒక్క బాదం. ఏ సువర్చనా నువ్వు చెప్పింది నిజమే. ఆ బాదం పాలు ఏమో కానీ బాదం మాత్రం కరెక్ట్ గా ఉంది. ఏంటి సుధీర్ గారు? మీరు ఉండండి, నేను మాట్లాడతా. ఏమయ్యా బాదం పాలు తాగావు, చూసావు, ఇంకా కంపెనీ మిషన్ అంటా వింటాయా నువ్వు? ఒక ఆడపిల్ల అలాగే చేతులు కందిపోతాయి, నీకు మనసు రావట్లేదా? పోనీ అండి, పోనీ. ఇప్పుడు చెప్పండి. కంపెనీ వాళ్ళతో నేనే మాట్లాడతాను. ఆ మెషిన్ దగ్గర ఉంచేద్దాం, అవసరం బట్టలు ఎదుగుతానండి. మీరు హ్యాపీగా ఇంట్లో హ్యాపీగా ఉండండి. రోజు వచ్చి ఆ రోజు వద్దులేండి, ఒక్క 2 నెలల తర్వాత వచ్చేయండి. మీ ఓకేనా? డబ్బులు మీకు ఇచ్చేస్తామండి. ఆఫ్టర్ 2 months సోర్సల గారు ఏరే? దాంతో నీకేం పని? కదండి సోర్సల గారు 2 months తర్వాత ఈఎంఐ బాదం పాలు. దేనికోసం ఈఎంఐ ఇచ్చావు నువ్వు? అదే ఇల్లు కోసం, నేనేమో టీవీ కోసం. అక్కడ ఇల్లు ఎవరిదిరా? ఇల్లు నాది, ఈ నా మొగుడు. మరి సోర్సల గారు ఇల్లు అన్నారు, డబ్బులు అన్ని తీసుకుని ఇల్లు కనిపిస్తే దూరేస్తావా? దేనికి ఇచ్చావు? యాక్చువల్ నేనే రాంగ్ అడ్రస్ కి వచ్చాను, సారీ. ఇంకొకసారి ఇల్లు ఎవరిదో తెలుసుకొని ఇవ్వండి. ఈసారి తెలుసుకొని వస్తా. extra జబర్దస్త్. డైరెక్టర్ ఏడి, హీరో వచ్చి 1 2 3 ఇన్ని సెకండ్లు అయిపోయింది మా సార్. మీరు ఏమనుకుంటున్నారు సార్? 2 కమల్ హాసన్ మీరు. ఆయన జస్ట్ 10 అవతారాలు చేశారు సార్, మీతో శతావతారం చేస్తారు సార్. శతావతారమా? ఆ.
2.5 గంటల సినిమా తెస్తావా లేదా 2 సంవత్సరాలు చూస్తారా? సార్ ఇండస్ట్రీలో సుధీర్ కి రేసు గుర్రంతో బ్రేక్ వస్తే మీకు రంగే స్థలంతో వచ్చింది సార్. అయ్ బాబోయ్, జిగల్ రాని వచ్చింది, జిగల్ రాని వచ్చింది. నా జీవితంలో అన్ని సార్లు చూడలేదు. అయ్ బాబోయ్, సిట్ బాబు, సిట్ బాబు. డైరెక్టర్ ఏడి? సారీ సార్ 10 minutes లేట్ అయింది. అంటే 600 సెకండ్ మీ ఏజ్ ఇస్తారా? డైరెక్టర్ అయినా ఆచార్య 150. సిట్ బాబు, సిట్ బాబు. నా లైఫ్ లో చూడలేదు సార్ సిట్ బాబు. రండి సార్ లేకండి ఒకసారి సీన్లోకి పోతాం. యాక్చువల్ గా ఏంటంటే ప్రాబ్లం చేతి ఎవరు అనుకుంటున్నావు? సిట్ బాబు, సిట్ బాబు. ఏంటి సార్ ఈ న్యూసెన్స్? మేనేజర్ లో ఉంచుకోవాలండి. లొకేషన్ ఏంటి న్యూసెన్స్? షీస్ క్రాసింగ్ అవర్ దట్ గై లిమిట్స్. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఫోటో తీసుకుని వెళ్ళిపోతాడు. ప్లీజ్ అరే తమ్ముడు రారా ఒకసారి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే రండి షూటింగ్ రండి. ఎవరో ఇక్కడ లోపలికి ఒక్క ఫోటో ఇచ్చాను సార్ వెళ్ళిపోతాడు. చేయొచ్చు కదా. బయట ట్రాన్స్ఫర్ చూడకుండా ఇలా గట్టిగా తోచేస్తావా? ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు పెద్ద యాక్షన్ హీరో అని బాగా పొగరు చూపిస్తున్నావు కదా. నీవు ఏ యాక్షన్ తో అయితే పేరు తెచ్చుకున్నావో ఆ యాక్షన్ అన్న పేరు వినగానే నీ జీవితం మొత్తం సంకరాకిపోతుంది. ఇదేనా శాపం? జీవితం మొత్తం ఓకే. ఫస్ట్ సీన్ సార్ ఎమోషన్ క్యారీ చేయండి సార్. రై ఇప్పుడు దాకా సింహాన్ని టీవీలో చూస్తుంటావు, సినిమాలో చూస్తుంటావు, ఫోటోలో చూస్తుంటావు, ఏ జూలో కూడా చూస్తుంటావు. కానీ జూలు విధించుకుని సింహాన్ని ఎప్పుడైనా చూసావా? ఒక్క దెబ్బ 1.5 టన్నురా. ఓకే అని చెప్తాలే. వెళ్ళను వెళ్ళను. ఒకసారి రిహార్సల్ చేయండి. రెడీ. సింహాన్ని టీవీలో చూస్తుంటావు, ఫోటోలో చూస్తుంటావు, సినిమాలో చూస్తుంటావు, జూలో కూడా చూస్తుంటావురా. వేటాల సింహాన్ని చూసావా? వన్ టైం వాచ్, వన్ టైం వాచ్. మెడికల్ షాప్ పెట్టుకుంటారు, 30 రూపాయలు పెట్టుకుంటారు, కూరగాయల షాప్ పెట్టుకుంటారు, 40 రూపాయలు పెట్టుకుంటారు. సార్ ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టుంది. మన తెలుగులో సింగం 5 తీస్తున్నాం సార్. ఆయన ఎవరు అనుకుంటున్నావు? రాజు యాదవ్, రాజు యాదవ్. కెమెరా తీసుకురా. కెమెరా రోలింగ్ యాక్షన్. సింహాన్ని టీవీలో చూసుంటావు, చిన్న ఫోటోలో చూసుంటావు, సినిమాలో కూడా చూసుంటావు, జూలో కూడా చూసుంటావు. అంతెందుకు సింహం జూలు పిలిచి అడవిలో ఏటాటం చూసావా? ఒకటే దెబ్బ 2.5 వెయిట్ కొట్టే నాకు మామూలుగా ఉండదు. సూపర్ బాగుందా? పీక్ సార్ ఏదో తేడా కొట్టింది సార్ నాకు. ఇంకొక టేక్ చేద్దాం సార్. రాజు యాదవ్. సరే సార్ సాంగ్ చెప్పదు. అమ్మా రమ్మ హీరోయిన్. సార్ అమ్మాయి డాన్స్ వేస్తూ ఉంటది, మీరు అస్సలు డాన్స్ ఒక హీరో ఎలా నించుంటాడు అలాగే నించాలి. ఓకే జస్ట్ రిహార్సల్. రెడీ సాంగ్. సూపర్ ఇంతే. రెడీ అమ్మా రోలింగ్ యాక్షన్. శాంతిని భయపెట్టు. ఏం చేశారు సార్? నువ్వు చెప్పింది చేశాను కదా. ఆవిడ నించుంది మీరు ఆడారు సార్. లాస్ట్ క్లైమాక్స్ సీన్. మా పాప రామ్మా పడుకో. సీన్ ఏంటంటే ఫారెన్ లో చదువుకుంటున్న మీరు సీమకు తిరిగి వచ్చారు. మిమ్మల్ని ప్రాణంగా పెంచిన అత్త చనిపోయింది. అక్కడ జస్ట్ ఇలా వెళ్ళి ఒక కన్నీటి బొట్టు రాల్చాలి. ఒక్కసారి ఆ సీన్ చూపించండి. నిన్ను చంపిన వాడిని. నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి సార్. అదేమైనా మున్సిపాలిటీ కొల ఎక్కువ బిల్లు కట్టండి. ఎంతంటే నీకేదయ్యా ఎంత కొంత రావాలి. ఇదే సార్. ఓకే ఆ ఏడుపుతో మీ అత్తకి ఆత్మ శాంతించాలి. ఆ ఎక్స్ప్రెస్ అలా మెయింటైన్ చేయండి. రెడీ యాక్షన్. అత్త లేగు ఎంతసేపు పడకుండా లేగు. అల్లుడు వచ్చాడని లేగాలని లేదు, వండాలని లేదా నీకు? లేగు లేగు. కెమెరా ఫేర్ బాగా చేసుకుంటున్నా కానీ అత్త కళ్ళం నీళ్ళు ఎన్ని కారు ఏంటండి? పైకి లేను. సినిమా మొత్తం క్యాన్సిల్. ఈ సినిమా నుంచి నేను తీసేస్తున్నా. నీ మీద 30-40 లక్షలు ఖర్చు పెట్టా. మొత్తం వేస్ట్. ఎలా చేశాను నేను? ఎలా చేసావు? యాక్టింగ్ ఎవరైనా
నేను ఆర్టిస్ట్ అన్నది? నువ్వు జబర్దస్త్ మానేసావా లేకపోతే వాళ్ళే తీసేశారా? ఎక్కువ మాట్లాడుతున్న డైరెక్టర్. ఇప్పుడే ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేస్తా. ఒక్క సినిమా లేదు నీకు. రేపటి నుంచి కృష్ణానగర్ లో కనిపించాలి. కడిగిన కప్పుతో కొడతాను నిన్ను. ఎందుకు భయపడుతున్నావు? ఏం లేదు కదరా. ఆచార్య 150 చుట్టు బాబు చుట్టు బాబు. ఎల్లి ఇంట్లో వేసుకో చుట్టు బాబు. అక్కడ గుర్తుపెట్టుకో, ఫోటో అడిగితే ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే లేదు. అంతేగాని అలా తోసేస్తావా? అలా తోసావు, ఇలా అయ్యావు. ఇంకా నీ జీవితం మొత్తం చెమ్మ చెక్క. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. కాలేజీలో అంతమంది ఉన్నాగా నన్ను ఎందుకు ప్రేమించావు? కాలేజీలో ఉన్నది 100 ఫిగర్లు. 99 ఫిగర్లకు ఒక్కో దానికి 6 లవర్స్ ఉన్నారు. వెయిటింగ్ లో 100 మంది ఉన్నారు. లవర్ లేని ఒకే ఒక్క ఫిగర్ నువ్వే. రేపు ఉదయం పెళ్లి చేసుకున్నాను అనుకో, నీకు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేయక్కర్లేదు. సాయంత్రం మా ఇంట్లో పెళ్లి చూపులు అరేంజ్ చేశా. నువ్వు వచ్చే. తప్పకుండా. కలకాలం కాకుల్లో కాపురం చేసుకుందాం. బుద్ధివా? ఎలా? ఒరే బాచి, ఒరే బాచి, ఎన్నిసార్లు చెప్పాను బాచి అని పిలవద్దని? ఒరే నా ముద్దు పేరు అది బాచి, అంత కోపం ఎందుకురా నీకు? సరే గాని నాన్న పోతూ పోతూ ఈ వైబ్రేషన్ మోడ్ లో పెట్టి పోవడం ఏంటి? రోజు నాకు ఈ ఊపిడేంటి? అలవాటు అయిపోయిందిరా వైబ్రేషన్. సరే ఏం చేయమంటావు? వార్తలు చదవరా. మద్యపానం నిషేధించాలంటూ రోడ్డు ఎక్కిన మగవాళ్ళు. మరి ఎక్కడ మరి ఆడవాళ్ళు తాగేస్తుంటేనే. అవును, మరి నువ్వు తాగేసి మిగతా తాగా నాన్న చచ్చాడు. లండన్ లో రోజా గారి శిల్పం ఏర్పాటు. ఇది మంచి వార్త రే. 2500 సంవత్సరాలు అయితే కానీ ఆవిడకి బ్రేక్ రాలేదు. 35 సంవత్సరాలు దాటినా కూడా పెళ్లి కాని యువకులు పట్టిస్తే ప్రభుత్వానికి 10 లక్షల రూపాయలు పరిహారం. నీకు తెలిసినోడు ఎవడని ఉన్నాడేంటి? అవన్నీ ఇప్పుడు అవసరం ఏంట్రా మనకి? ఆపరేషన్ చేయకు, మణికంఠలో ఎవరు ఉన్నారు అనుకుంటా. నువ్వు అలా ఇరికించుకోరే నన్ను, అంత మానవు నువ్వు. సర్లే, పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు కానీ నీ వైబ్రేషన్ అబ్బా, వాడు చెప్పడం కాదు కానీ చూడడానికే ముద్దొస్తున్నావు కోళ్ళ. అబ్బా బాబు, పెద్దోళ్ళు మాట్లాడుకుంటే పిల్లోడు ఉండకూడదు. నువ్వు లోపలికి వెళ్ళి గిలకెచ్చగా ఉంది, లోపల ఆడుకో. చిన్న పిల్లలు ఇక్కడ ఉండకూడదురా, పెద్దోళ్ళు మాట్లాడుకుంటేటప్పుడు నీకు అర్థం అవుతలేదు. లోపల గిలకెచ్చగా ఉంది, ఆడుకో. ఏమండి ఏమండి, ఇతను మా నాన్నగారండి. మీ నాన్నగారు? ఒరే బాచి, ఎవడమ్మా ఈ లిల్లీ పుట్టుగాడు? అవును బాబు, పెళ్లి కొడుకు ఎత్తనే. చూస్తే దారి తప్పిన దున్నపోతలా ఉన్నాడు. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అన్నయ్య గారు. మీరు అలా మాట్లాడినా ఏంట్రా బొడ్డోడా? మా అమ్మని చూస్తే చెయ్యి చూపిస్తావా? ప్రతి బోడు పుట్టోడా పుట్టోడా అన్నాడు అనుకో. పుట్టలు పుట్టలు. బ్యాటరీ అయిపోయినట్టుంది. కొట్టడానికి గుడ్లు ఉడదీయాలంటే చెయ్యి ఉంటే చాలు ఇక్కడ. బంగారు తల్లి మనసు ఒప్పట్లేదే. అది ఖరీదురా, నేను చేసుకోవడం దాని అదృష్టం. ఖరీదాన్ని ఖరీదు అనకపోతే మిల్క్ బ్యూటీ అంటాను లఫుట్ గా. అది తాంబర్ రోడ్ లా ఉండొచ్చు, చీడిత్తులా ఉండొచ్చు. అది నా కూతుర్రా కూతుర్రా. అమ్మా అది ఎలాగున్నా సార్ నాకు అది అంటే అన్నయ్య గారు. ఎందుకో మనం సంబంధం మాట్లాడడానికి వచ్చాం, గొడవలకు రాలేదు కదా. అబ్బాయి ఏం చదువుకున్నాడు? అయ్యో బాబోయ్, చాలా చదివాడు. చదవడానికి ఏమి లేక మానేశాడు. ఇంకా టీ పెట్టవచ్చా? అయ్యో బాబోయ్, మా అబ్బాయి టీ పెట్టినా వంట చేసినా నాకేస్తారు తెలుసా. ఏమైంది? సైలెంట్ మోడ్ లోకి వెళ్ళింది. ఏంట్రా ఊరుకుంటుంటా? మా అమ్మ కోసం ఊరు రెచ్చిపోతున్నాను లఫ్ఫుట్ గా. ఏమండి, మా నాన్నగారు అలా అనుకుంటండి. ఏంటో ఈ లఫ్ఫుట్ గా? మా నాన్న చాలా మంచోడండి. నిజంగా నచ్చలేదే. నీ అమ్మ కడుపు కాల, వాడేదో కోపంలో అన్నాడు, నువ్వెందుకు ఇసిరేసావే? బాచులు ఇక్కడ ఉండలేదు డాడీ. ఆడు కాబట్టి ఇసిరేది, కానీ నేను అవుతే మొత్తం అన్నపూర్ణ స్టూడియో అవతలకి వెళ్ళిపో. నువ్వు మాట్లాడుతున్నావు?
మనకి గొడవలు అనవసరం. సరే ఈ పెళ్లి సంబంధానికి నేను ఒప్పుకుంటున్నాను. మావి గారు నాది చిన్న డౌట్. చిన్నప్పుడు మీ అమ్మ కుంగులుగా కొడుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి తలగాని పెట్టారా? నువ్వు పేరు గురించి అన్న మాట్లాడు, నా వయసు గురించి మాట్లాడతా. నాకు కాలుతుంది, శోభనం చేసుకోవాలి పోనీ. శోభనం అయ్యాక చెప్తాను నీ పని. లైట్ తీసిండి సిగ్గేస్తుంది. ఆ ఉన్న ఉపయోగం లేదు. ఎందుకండి? నువ్వు కనిపించవుగా. ముద్ది వచ్చిగా. ముద్దా లేడీస్ ఫస్ట్. ఎక్కడున్నావే? ఛార్జింగ్ ఓవర్. ఛార్జింగ్ అయిపోయిందా? నాకు ముందే తెలుసండి ఇది నల్లగా ఉందంటే ఇదేదో తేడా అనుకున్నాను. ఎప్పుడో బాయ్ ఫ్రెండ్ అని పెట్టుకొని ఇప్పుడు పిలిపించుకుంది. ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదే. డాడీ ఎవరు డాడీ ఇతను? తెలియకుండా రూమ్ లోకి వచ్చాడా? అబ్బా ఎంత చక్కగా నటిస్తున్నారు. ఆస్కార్ ఇవ్వచ్చు ఇద్దరికి. ఇప్పుడు ఆడికి ఛార్జింగ్ పెడితే ఆడు ఇంకా బాగా నటిస్తాడు. ఎవరు మీరు? ఏం జరిగిందంటాడు చూడాడు. ఛార్జింగ్ పెట్టరా పొట్టుడా. ఎవరు మీరు? ఏం జరిగింది? మీ ముగ్గురు సంగతి తెలియాలంటే నా కొడుకు లెగాలరా. కొట్టేసింది, బ్యాటరీ కొట్టేసింది. బ్యాటరీ కాలిపోయిందా? ఒక్కసారి ముందు చేసుకో. ఎంత పని చేసేవరా. రోజు రోజుకు టెక్నాలజీ ఎంతో మారుతుంది కానీ ఈ మనుషులు మాత్రం మారడం లేదు సార్. ఎదవ జన్మ. ఇనుములో హృదయం మొలిచెనే